ఏమండి, అబ్బాయికి ఫోన్ చేసి సాయంత్రం తొందర రమ్మని చెప్పండి, ఫంక్షన్ పోవాలి కదా. అట్నే వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పు. వాళ్ళెందుకే మధ్యలో? ఇదేమన్నా మన ఫంక్షనా? మనల్ని ఒకరు పిలిచిల్లు. ఆఫీస్ లో వాళ్ళ దోస్తులు పార్టీ పార్టీ అంటే ఈ సండే ఇంటికి తీసుకొస్తామ్మా అని చెప్పిండు. అనవసరంగా ఎందుకు దండ ఖర్చు, మన ఫంక్షన్ అని చెప్పి ఫంక్షన్ తీసుకురమ్మను. ఒసే ఒసే, ఏం మాట్లాడుతున్నావే? ఎవరితో ఫంక్షన్ ని మన ఫంక్షన్ అని చెప్పమంటున్నావా? నీ పిసిని గొట్టతనానికి లెక్క లేకుండా పోతాంది. మనమేమన్నా ఊరికే రమ్మంటానమా? కట్నం చదివిత్తలేమా? ఇంతకీ ఎంత చదివిస్తానో? 101 రూపాయి. ఏం మాట్లాడుతున్నావే? 101 రూపాయి చదివించి 101 మందిని తీసుకొని పో, సరిపోద్ది. ఊకోండి, ఎట్లా కనబడతానా మీకు? 101 రూపాయలు చదివించి 101 మందిని తీసుకుపోయడానికి లెక్క కనబడతానా? మనము నలుగురము, వాళ్ళ దోస్తులు 12 మంది వస్తారు అంతే. భోజనాలు అయితే మస్తు పెట్టిల్లత్తమ్మా. అవునే, ఈ ఐటమ్స్ చూస్తుంటేనే ముందుగా ఏది తినాలనో అర్థం కాలే, మొత్తానికి అన్ని లాగించేసా. అవునత్తమ్మా, ఆ తామర పూలతో పచ్చడి చేసి చూసినావా? ఎర్రగా ఉన్నది, సూపర్ ఉన్నది. అదైతే మొత్తం 60 ఐటమ్స్ పెట్టిల్లు, అన్ని తినలేం కదా, కొన్ని తిన్నా. అత్తయ్య, నేనైతే 60 ఐటమ్స్ ని అన్ని 2 సార్లు వేసుకొని తిన్నా. లాస్ట్ కు ఒక స్వీట్ ఒక్కటి మిస్ అయింది, కలాకండ. ఐటమ్స్ కడుపులో ఎలా పట్టాయే నీకు? అయినా తిండిపోద్దానివే కదా, పడతాయిలే. సుధా, నీకు కట్నం చదివితే 500 నోటు ఇచ్చినాయి కదా, మిగతా 400 ఇయ్యి. మొత్తం అయిపోయాయి అత్తయ్య. మొత్తం అయిపోవడం ఏందే, కొంపదీసి 500 చదివించినావు కట్నం? 101 రూపాయలు చదివించిన అత్తయ్య. మరి మిగతా 400 ఏం చేసినావే? అంటే ఫంక్షన్ లో కళాకండ అయిపోయింది కదా, అందుకే కొనుక్కొచ్చుకున్నా. కళాకండ 100 రూపాయలే కాదే, మిగతా 300 ఏం చేసినావు? అంటే కళాకండ 100 రూపాయలే తీసుకున్నా, 400 తీసుకుంటే 10 రూపాయలు ఆఫర్ అని చెప్పిండు. మీరే కదా ఆదా చేయాలంటారు, అందుకే 400 తీసుకొచ్చిన. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.